వింటర్‌లో ఏంటంటే వీలైనంత వరకు ఎక్కువ సమయం అనేది వాష్‌రూమ్‌లో గడపడము, షవర్ చేసుకోవడం అనేది ఆపేసేయాలి వింటర్‌లో. వీలైనంత వరకుగా గోరువెచ్చని నీళ్ళు యూజ్ చేయండి. బట్ ఏంటంటే వింటర్ వచ్చేసరికి చర్మం చాలా పొడిగా అవుతుంది. సో, మీకు నురుగొచ్చే సబ్బు గనుక మీరు యూజ్ చేశారనుకోండి, ఇంకా చర్మం డ్రై అవుతుంది. దాంతో విపరీతంగా చీదర రావడం, దురద రావడం ఇవన్నీ జరుగుతాయి. సో, ఇలాంటి సబ్బులు ఏదైతే నురుగు ఎక్కువ వస్తుందో, ఆ సబ్బుల్ని వింటర్ సీజన్‌లో వాడకండి. షవర్ చేసిన వెంటనే ఏం చేస్తారంటే, చర్మం తడిగున్నప్పుడే మాయిశ్చరైజర్ అంటే మంచి సెరమైడ్స్ అనేవి ఉంటాయి. సో, మార్కెట్‌లో పలు రకాల మాయిశ్చరైజర్స్ ఉంటాయి. అన్నీ కూడా పనిచేయవు. సో, మనకి ఏదైతే డెర్మటాలజిస్ట్ అప్రూవ్డ్ మాయిశ్చరైజర్స్ ఉంటాయో, అవే ఎక్కువగా యూజ్ చేయండి. ఓకేనా? చర్మం మనకు తడిగున్నప్పుడే మాయిశ్చరైజర్ అనేది హ్యాండ్స్‌కి, లెగ్స్‌కి, బాడీ మొత్తం అనేది అప్లై చేసేసుకోండి. అండ్ వీలైనంత వరకు నైట్ టైం పడుకునేటప్పుడు కూడా ఎక్కువగా మాయిశ్చరైజర్ అప్లై చేసి పడుకోండి. మనకు మార్కెట్‌లో అవైలబుల్ ఉన్న వ్యాజిలిన్స్ గానీ, ఇలాంటివి అప్లై చేయొద్దు. సువాసన ఎక్కువ వస్తుందని చెప్పి కూడా అప్లై చేయొద్దు. దానితో కూడా డ్రైనెస్ అనేది ఎక్కువ అవుతుంది.